వాడు నాన్ననే తిడతాడా? నేనేంటో చూపిస్తా వాడికి. మీను మీను సారీ. నాతో ఎవరైనా మాట్లాడితే గట్టి గట్టిగా అరుస్తా. అప్పుడు కూడా నన్నే మెచ్చుకుంటారు. ఛీ! సరే, నీతో మాట్లాడితే కదా ప్రాబ్లం, నాలోనే మాట్లాడుకుంటా. ఆ రోజు మన లవ్ స్టోరీ. హ్మ్? సరే, నా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 month 2 days అయింది. అంటే 33rd డే. నా పుచ్చి ముండ. హ? హలో, ఏంటి? నా లవరే నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటా. నా పుచ్చి ముండ లూజ్ హెయిర్తో నా ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏయ్, చూసుకో వెనకాల ఏమైనా తగులుతుంది. ఏం కాదు, నువ్వు నా ఫ్యూచర్ చూసుకో, నేను నిన్ను చూసుకుంటా. అవునా? నన్ను చూసుకుంటావా? ఏం చూసుకుంటావే? నీకెలా కావాలంటే అలా చూసుకుంటా, నీకు నచ్చినట్టు చూసుకుంటా. మరి నేనెలా ఉండాలి? నువ్వు నాకు నచ్చేలా ఉండాలి, ముద్దెచ్చేలా ఉండాలి. నేను ముద్దొస్తానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు రోజు ముద్దొస్తావు. హ్మ్. వద్దులే, నేను ఒక్క ముద్దుతో ఆగను, మళ్ళీ మనమే వేరలేకపోతాం. పద. అయ్యో అక్కి, నువ్వేంటి ఇంటి వరకు వచ్చేసావు? ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి, మా నాన్న చూస్తే కొట్టేస్తారు. కొట్టని, చిన్నప్పటి నుంచి నా గురించి ఎలాగో చాలా దెబ్బలు తిన్నా, ఇప్పుడు నీకోసం తింటా. ఇలా మాట్లాడేసే అని పడేశావు, చచ్చినోడా. నువ్వు లవ్ చేసినంత నేను లవ్ చేయలేనేమో. నువ్వెంత లవ్ చేస్తున్నావు నీ హార్ట్ ఆల్రెడీ నాకు చెప్పింది. ఇది నీ ఫస్ట్ లవ్ కదా? అవును. నీ నిబ్బితనం నీ మాటలో తెలిసిపోతుంది. తగులుతుంది. నన్ను నిబ్బి అంటావా? అప్పుడు కొట్టావు కదా ఆల్రెడీ. గుర్తొచ్చింది. కాదు కాదు, నువ్వే గుర్తు చేసావు. సారీ మీను. అది కాదే, అప్పుడేదో టెన్షన్లో అలా అనేసాను. అందరికీ టెన్షన్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను నార్మల్ అవుతావు చెప్పు. చెప్తారు మరి. మా అమ్మాయిల స్ట్రెంగ్స్ వీక్నెస్ చెప్తే మీ అబ్బాయిలు ఎలా ఆడుకుంటారో మాకు బాగా తెలుసు. ఆడుకుంటానా? నేనా?